వస్తది. పైగా ఏముందంటే సినిమాకి ఎక్కువ డబ్బులు ఇస్తే ఏముంది, పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు. మరి నువ్వు 50,000 కోట్లు 1,00,000 కోట్లు అన్నా అదేమైంది? అంటే వస్తదని అదే అంటే ఆ సినిమా ఎట్లా తమ్ముడు? అంటే నువ్వు బౌన్సర్లను పెట్టుకొని తిరుగుతున్నావు నీ బాడీ గార్డ్. ఒకటి ఏంటంటే నేను ఎందుకు చెప్పానంటే అభిమానంతో చెప్పినా, ఆ, నా అభిమానంతో నేను చెప్పినా. వస్తుంది తర్వాత మనం ఏం చేయలేం. ఇప్పుడు మనం ఒకరిని ఎంకరేజ్ చేయాలి, ఇసుకరబి చేయకూడదు, తప్పే కదా. ఇప్పుడు ఒక మనిషి దారిని పోతుంటే అవునయ్యా నువ్వు జీవితంలో పైకి వస్తావు కరెక్ట్ గానే, నువ్వు రావు, నీ జీవితం అంతే, నువ్వు బతికిన రోజులు పేదోడివి, నేను మాత్రం డబ్బునోడిని కానీ నువ్వు ఎంకరేజ్ చేసినట్టు లేదు కదా, ఎగతాళి చేసినట్టు ఉంది నీ అని మాట. అనుకుంటాడు. మనం ఏం చేస్తాం దానికి? ఆ, ఎవడేమని అంటాడు అది? ఆ, ఇప్పుడు 10 మంది పేదవాళ్ళకి భోజనం పెడితే దాంట్లో విషం కలిపేశాను అంటారు. ఎవడైనా అంటారంటే ఆ. పోయమ్మ అదంతేనయ్యా గ్యాస్ ఉంది అని అంటాడు. తప్పది. అనుకునేటప్పుడు ఎంత అయితే అనుకోవడం ఎంత అనుకుంటాడంటే అనేవాడు ఏదైనా అంటాడు. ఒకడు వస్తాడు అంటే నీలాగా 50,000 కోట్లు 1,00,000 కోట్లు. ఇంకోడు వస్తాడు 10,00,000 కోట్లు అంటాడు. ఇంకోటి వస్తాడు అసలు రామ్ చరణ్ గోప అదే రామ్ చరణ్ గేమ్ ఛాన్స్ సినిమా అసలు ఆడదు అంటాడు. ఉమ్, కాదుగా ఉమ్, ఆడతలా, ఉమ్. అంతే కదా. ఇప్పుడు ఒకడు వచ్చి